నమస్కారం సార్, బాగున్నారా? ఈరోజు మనము శ్రీ ప్రతికంఠం రామమూర్తి గారిని మనం ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. వీరు అలుపెరగని యోధులు. విద్యాసేవలో తన జీవితాన్ని మొత్తం అంకితం చేసినటువంటి అందరికీ మన అందరికీ గురువు గారు. వీరి జీవన విశేషాలు, వీరు సాధించినటువంటి విజయాలు ఈ కాలము అందరికీ స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో సారు గారిని ఈరోజు మనం కలవడానికి రావడం జరిగింది. సార్ చెప్పండి, మీరు మీ బాల్యం ఎలా జరిగింది, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ తల్లిదండ్రులు ఎలాంటి కుటుంబం నుంచి వచ్చారు, మీ యొక్క విషయాలను చెప్పండి. చూడండి, నేను లద్నూరు గ్రామంలో భట్రాజు గారి కులంలో మంగపతి లక్ష్మీనరసమ్మ దంపతులకు నేను కుమారుడను. మొదలు మా అక్కయ్య పుట్టింది, తర్వాత రెండవ కాన్పు నేనే కొడుకుగా పుట్టిన. నా పేరు మొట్టమొదటి రఘునందన్ రాజు అని పెట్టినరు, కానీ బళ్ళి సరిగి చేసేటప్పుడు ఆ పేరు జ్ఞాపకం ఉండక రామమూర్తి, మాకు భద్రాద్రి రాముడు అన్నట్టుగా రామమూర్తి అని పేరు పెడితే ఆ రామమూర్తి పేరే కంటిన్యూ అయింది ఇంతకాలం. నేను మా లద్నూరులోనే అప్పుడు ఉర్దూ మీడియం ఉండే. 1940, 39 ఈ లెవెల్. ఎందుకంటే నేను 1935 20 జూన్ నాడు పుట్టిన. 1935 అయితే 40లో నుంచి ఉర్దూ మీడియం చదవడం మొదలుపెట్టిన. అప్పుడు 5 ఏళ్ళ పిల్లవాడిని ప్రైమరీ స్కూల్లో చేర్చుకునేవారు. మా గ్రామంలో కేవలం ప్రైమరీ స్కూలే ఉండే అప్పుడు. ఇక ఆ చదువు 5 ఏళ్ళు పూర్తి చేసి, ఎందుకంటే 4వ సంవత్సరం దాకా 4వ తరగతి చదివినాక ఉర్దూ ఇంకా బాగా రావాలి అని ఆ తెలుగు మీడియం కొన్ని ఉర్దూ మీడియం 1 సంవత్సరం అంతా చదివించేది తప్పనిసరిగా. తెలుగు మీడియం 4 రూమ్ చదివినవురా, ఉర్దూ మీడియం 4 రూమ్ చదవకపోతే వాడు ముందు భవిష్యత్తులో ఉర్దూ మీడియాన్ని బతికించుకోలేడు అని మళ్ళా 1 ఇయర్ చేసామంటే 5 ఏళ్ళు పూర్తి చేసాంగా. ఇక మరి 5వ తరగతి ఎక్కడ చదవాలి, కష్టం అనుకుంటే కొత్తగూడెం, ఇప్పుడు సింగరేణి కాలనీస్ ఉండే అటువంటి కొత్తగూడెంలో మా నాయన, మా బావ, మా అక్కయ్య అక్కడ పనిచేసుకుంటుండి బతికేవారు. మా ఆయన అక్కడికి ఎందుకు వేయండు అంటే, ఇక్కడ ఆయన 1 సంవత్సరం లక్ష్మాపూర్ అనేటువంటి గ్రామంలో పోలీస్ పటేల్గిరి చేసిన వ్యక్తి కాబట్టి అప్పుడు పటేళ్లను, పట్వారీలను, పోలీస్ పటేళ్లను కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ చంపుడు మొదలుపెట్టిండ్రు. అయితే మా నాయనకు భయం అయ్యి నన్ను కూడా చంపుతారో ఏమో అని భయపడి కొత్తగూడెంలో ఏదో ఒక పని చేసుకొని, కూలి పని చేసుకొని అయినా బతుకుతా అనుకొని పోయిండు. నాకు అక్కడ అవకాశం దొరికింది. ఆయన పోయినందుకు ఆయన వైద్య వృత్తిని చేపట్టిండు. వైద్య వృత్తిలో రోజంత పని, పైసలు దొరుకుతూ ఉంటే నాకు కూడా సంతోషమే, అక్కడనే చదువుకుందాం మిడిల్ స్కూల్ అని 5, 6, 7 తరగతులు చదవటానికి కొత్తగూడెం పోయినా. కొత్తగూడెం లోపల బాబు క్యాంప్ అనే అటువంటి వాడలో మేము ఉండే అటువంటి పాత కొత్తగూడెం నుంచి అక్కడికి 3 కిలోమీటర్ల దూరం ప్రతిరోజు నడిచిపోయి అక్కడ చదివేవాడిని. కానీ చదువులో మాత్రం కొద్దిగా మా ఉపాధ్యాయులు సంతృప్తికరంగా ఉండేవాళ్ళు, కానీ కోపంగా లేకుండేది. 5, 6, 7 తరగతులు 1947 స్వతంత్రం వచ్చింది. నేను 7వ తరగతిలో ఉండంగా అప్పుడు మాకు ఉర్దూ చెప్పే అటువంటి టీచర్ ఎంత అందంగా వర్ణించి చెప్పిందంటే, తుమ్హారే నెహ్రూ సాబ్ ఐసా కామ్ करे, महात्मा गांधी ऐसा काम करे, इसे जो है अंग्रेज़ वाले डर के
హమారే హిందుస్థాన్కు హమ్కు దేకే చలే గయే అని ఆ మాటలు చెప్తుంటే మాకంత సంతోషం అనిపించింది. అక్కడ 7వ తరగతి పూర్తి చేసుకున్నాక మరి 8 ఎక్కడ చదవాలి? ఇక్కడ మద్దూరులో 8వ తరగతి ఉండే అప్పుడు వచ్చిన ఇక్కడనే వచ్చి లద్నూరులో తినొచ్చు, 3 కిలోమీటర్లు నడవచ్చు. ఇక మధ్యలో హై స్కూల్లో 8th క్లాస్ అయినాక చూద్దాం, 9th 10th ఎక్కడ అనేది ఇంకసి చూద్దాం. కానీ ఎంబడే వచ్చినాం. ఇక్కడ మధ్యలో 8th షరీక్ అయినాం. అక్కడ ఏడాది పొడుగు చదివినాం. ఆ తర్వాత 8th పాస్ అయిన తర్వాత అస్సలు మధ్యలో చదవబుద్ధి కాక ఎట్లయినా హనుమకొండలనే చదవాలి కాలేజెట్ హై స్కూల్లో అని హనుమకొండకు పోయినాం. పరీక్ష పెట్టిండ్రు. పరీక్షలో పాస్ అయిన వాడినే పరీక్ష తీసుకుంటాం. అది పెద్ద హై స్కూల్. అది పరీక్ష పెడితే నయం. మేము పోయిన వాళ్ళం అందరం సెలెక్ట్ అయినాం. ఇక అక్కడ ఇల్లు కిరాయి తీసుకొని వండుకుంటా తినుకుంటా అక్కడ 8, 9, 10 2 తరగతులు పూర్తి చేసినాం. ఉర్దూ మీడియంలో? తెలుగు మీడియమే. తెలుగు మీడియమే. అంటే అక్కడి నుంచి 7వ తరగతి 6వ తరగతి నుంచి తెలుగు మీడియం, 8వ తరగతి నుంచి తెలుగు మీడియం. ఇది మాకు. మరి మీకు ఉర్దూ నుంచి తెలుగు నుంచి ఉర్దూకి ఇబ్బంది కాలే? అంటే అది ఎందుకో ఉర్దూ చాలా డీసెంట్గా స్టడీ చేసిన కాబట్టి 1వ తరగతి నుంచి 4వ తరగతి దాకా ఉర్దూలో నేనే ఫస్ట్ ఉండింటి. రాయటంలో ఫస్ట్, మాట్లాడటంలో ఫస్ట్, కథలు చెప్పటంలో ఫస్ట్. నాతో కథలు చెప్పించుడు, పాటలు పాడించుడు మా హెడ్ మాస్టర్ ఈ పని చేయిస్తుండేవాడు. మాకు సంతోషమే అయ్యేది. దాని నుంచి 10వ తరగతి కాలేజెట్ హై స్కూల్లో 1952లో పాస్ అయినా. 1952 మార్చ్. ఆ టైం లోపల మా ఊళ్ళో ఉన్న 10 మంది 12 మంది 10వ తరగతి చదివిన వాళ్ళు ఒక్కరు పాస్ కాలే. నేను ఒక్కడినే అయినా. నేను ఒక్కడినే అయినందుకు నాకేమో పెద్ద సంతోషం కాలే. అయ్యో, అన్నాలు వండి పెట్టిన వాళ్ళు కొందరైరు, అన్నాలు తినిపించిన వాళ్ళు కొందరైరు, ఏదంటే అది అడగంగానే ఇచ్చిన వాళ్ళు కొందరైరు. వాళ్ళందరి ముఖం ఎట్లా చూడాలి? నేను కూడా ఫెయిల్ అయితే ఎంత బాగుండేది అనుకునేవాడిని. అరే నువ్వు మంచిగానే అయినవురు, అరే నువ్వు మంచిగానే పాస్ అయినవురు. అది ఎక్కిరిచుడా, అది ఎగతాళి చేసుడా, మెచ్చుకునుడా, అది ఏం తెలుస్తలేదు. సరే, మొత్తానికి 10వ తరగతి కాగానే ఇట్లా రిజల్ట్ వెళ్తుంది. 1 నిమిషమే. మా ఊరికి అప్పుడు పేపర్లు ఎవరు తెప్పించుకునేవాళ్ళు లేకుండ్రి. సాయంకాలం బస్సు జనగామ నుంచి బైరాన్పల్లికి పోయేదానిలా ఏ సావుకారన్నా ఒకడు కొనుక్కొచ్చుకోడా, ఆడ మనం బడి ముందర నిలబడి బస్సు ఆపుకొని పేపర్ ఉన్నదా అని అడుక్కుందాము అని నిలబడ్డాక గంటసేపటికి బస్సు వచ్చాయి. అయ్యో ఆపోయా దండం పెడతామని ఆపగానే, ఏం కావాలయ్యా? పేపర్ తెచ్చినారని. నేను తెచ్చినాను ఒక సావుకారని. 1 నిమిషం ఇవ్వవా అబ్బా, మేము రిజల్ట్ చూసుకుంటాం అనగానే ఇచ్చిండు. ఇక ఒక్కరొక్కరు చూసుకుంటా ఉన్నారు, ఫెయిల్ అవుతా ఉన్నారు. చూసుకుంటా నా వంతు వచ్చింది. నాది 3413 నంబర్. 3413 3413 నంబర్. అయితే నేను మెల్లగా చూసే వరకు నంబర్ ఉన్నది అలా. అది నా నంబర్ ఉన్నది, నేను పాస్ అయినా. 3413 ఉన్నది. మంచిగా చూడా అది మా స్నేహితుడు. చూసే వరకు ఉన్నది. అబ్బా, ఉండేవరకు మా హెడ్ మాస్టర్ యువతలకు వస్తాడు. ఏందిరా మూర్తిగా గీడ నిలబడ్డవేందిరా? ఆయన మాకు మంచి ప్రేమ చేసేవాడు. రిజల్ట్ వెళ్ళింది సార్, 10వ తరగతి పరీక్ష రాసిన కదా రిజల్ట్. పాస్ అయినా అవరా? మరి పాస్ అయినా నేను అనుకుంటారా, నువ్వు ఎట్లయినా పాస్ అవుతావు. కానీ ఇగో రేపటి నుంచి పొడుగు లావు దొడుక్కో, టోపీ పెట్టుకో, కోటు దొడుక్కో, రేపు బడికి రా. రేపటి నుంచి నువ్వు టీచర్ వేరా, నీకు 20 రూపాయల జీతం ఇస్తాం. ఎందుకంటే నువ్వు 17 ఏళ్ళే ఉన్నావు కదా, గవర్నమెంట్ యొక్క పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వటానికి వీలు లేదు. కాబట్టి నీకు ఇంకా 6 నెలల దాకా 20 రూపాయల జీతం ఇస్తాం. నువ్వు ఇక్కడ పని చేయి,
మేము 5వ తరగతి ఓపెన్ చేసినాం కానీ తెలుగు చెప్పే సారే లేడు. అందరు తులుకోలేమైనా ఏం చెప్పొస్తుందిరా మాకు? నువ్వు 5వ తరగతి ఎందుకంటే 1, 2, 3, 4 ప్రైమరీ స్కూల్, 5, 6, 7 మిడిల్ అదేంటి అప్పర్ ప్రైమరీ స్కూల్ చేసిండ్రు. 5వ తరగతి మొట్టమొదటి క్లాస్ ఓపెన్ చేసిండ్రు కానీ చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. అబ్బా 6 నెలలు నేను ఎంత తిప్పల పడ్డా అంటే పోయిన 10 గంటల నుంచి మొదలుకొని మా సాయంకాలం 4:30 దాకా కొర్రుడే ప్రతి పీరియడ్. పిల్లగాళ్ళు కూడా సంతోషపడ్డా కొద్దీ నాకు సంతోషమై చెప్పబుద్ధి అయ్యేది. వాళ్ళు ముఖం అంతా ఎట్లనో పెట్టుకుంటే నేను కూడా ముఖం పెట్టుకునేవాడిని. అట్లా అబ్బా అబ్బా సైన్స్ ఎంత మంచిగా చెప్తాను సార్, అబ్బా చరిత్ర భూగోళం ఎంత మంచిగా చెప్తాను సార్, అబ్బా ఇంగ్లీష్ ఎంత ఇట్లా వాళ్ళు మెచ్చుకున్నా కొద్ది నాకు చెప్పబుద్ధి అయింది. ఈ మాదిరిగా 6 నెలలు కాగానే అంటే 52 నుంచి 1952 నుంచి 20 రూపాయలు జీతం చేసిన. అంటే ఫస్ట్ మీరు 1952లో గవర్నమెంట్లో సర్వీస్లో ఎక్కిర్రు. సర్వీసులు ఎక్కినట్టే. అంతే. అప్పుడు ఫుల్ శాలరీ ఇవ్వలేదు కానీ ఇక మీ సేవ స్టార్ట్ అయింది. పోయిందా? ఓకే. 6 నెలలు కాగానే నన్ను అపాయింట్మెంట్ చేసేసిండ్రు, చేర్యాల హై స్కూల్లో పంపిండ్రు. ఇక అక్కడి నుంచి నేను ఇక టీచర్గా పనిచేస్తూ పిల్లలందరూ చిన్న వయసు నాది కాబట్టి నవ్వుకుంటా సంతోషంగా వాళ్ళకు పాఠాలు చెప్పేవాడిని కాబట్టి ప్రతి పిల్లవాడు ప్రతి తరగతిలో నన్ను కొద్దిగా సంతోషంగా ప్రేమగా చూసేవాళ్ళు. గట్లా 40 సంవత్సరాలు జీవితాన్ని గడుపుకున్నా. 40 సంవత్సరాలు టీచర్గా కంటిన్యూ అయిన 1952 నుంచి 1993 రిటైర్డ్ అయ్యారు. 93 రిటైర్ అయినా. ఇదంతా 40 సంవత్సరాలు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యి కూడా మీరు 30 ఏళ్ళు అయింది. సరిగ్గా 31 ఏళ్ళు అయినాయి. కలకాలం మీరు సంతోషంతో అందరి ఆశీస్సులు, ఆ భగవంతుల పైన ఉన్నటువంటి అందరి ఆశీస్సులు, వాళ్ళందరి ప్రేమ అభిమానం, మీరు ఈ రకంగా అందరికీ మీ యొక్క సేవల్ని మాకు ఇవ్వడానికి ఈరోజు మీరు మాతోటి ఉన్నారు. చాలా సంతోషం అండి. మీ బాల్యం, మీ విద్యాభ్యాసం ఎంతోమందికి ఆదర్శనీయం. ఇప్పుడు లద్నూర్లో ఎన్ని రోజులు చేశారు? దాదాపు 25 సంవత్సరాలు చేసిన లద్నూరు హై స్కూల్ని. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నగరానికి పోయి ఏమేం పరీక్షలు పెట్టినరో ప్రతి ఇంగ్లీష్ పరీక్ష లోపల పాస్ అవుతూ పోయి అందమైన ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాళ్ళు ఎంత అందమైన ఉద్యోగాలు సంపాదించుకున్నంత ప్రేమగా చూసేవాళ్ళంటే మా ఊళ్ళో ఒక కాలేజీ పెట్టాలి అని, రామాలయం కట్టాలి అని, ఈ 2 పెద్ద పనుల కొరకై హైదరాబాద్ నగరానికి చందాల కొరకై పోతే 24 లక్షల రూపాయల చందాలు వసూలు చేసినాం. అంటే మీరు రిటైర్ అయినా కూడా ఇంకా మీకు చదువు మీద ప్రేమ పోలే. ఇక కాలేజీ పెట్టడం అంటే మాటలా? అంతే. కాలేజీ ఎన్ని సంవత్సరాలు నడిపారు? 23 సంవత్సరాలు కాలేజీ. అంటే అవి దాదాపు 40 ఏళ్ళు, ఇది ఒక 23 సంవత్సరాలు. 63 సంవత్సరాలు ఉపాధ్యాయులు చేసిన అద్భుతమైనటువంటి జీవితం సార్ మీది. మీరు మీ విద్యాభ్యాసం అంటే మీ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉంటారు. అందులో మీకు ఎవరన్నా మీకు ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు మీకు ఉన్నటువంటి అంటే మాకు చాలా మట్టుకు తెలియదు అనుకోండి. తెలిసిన కాడికైతే మా విద్య లోపల మంచి ప్రావీణ్యత సంపాదించి అమెరికా లోపల పేరు సాధించిన పొన్నాల లక్ష్మయ్య మా అందమైన విద్యార్థి. 3వ తరగతి నుంచి క్లాస్ టీచరు. అయితే ఆయన అమెరికాకు పోయి 22 లక్షల రూపాయల జీతంతో ఆయన ఓ సైంటిస్ట్గా పనిచేసిండు. ఒక 11-12 ఏళ్ళ తర్వాత ఇక భారతదేశానికి తిరిగిపోవాలనుకొని వచ్చేసిండు. తర్వాత ఇంకొక ఆయనే అదే ఊరికి సంబంధించిన ఆయనే రాములు, పేరువారం రాములు ఆయనే పోలీసు లోపల జాయిన్ అయ్యి డీజీపీ అయిండు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనే
ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద వృత్తి సంపాదించుకున్నాడు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఏదేన్నో మాట్లాడి సంతోషపరిచిపోయేవారు. వీళ్ళంతా మీ శిష్యులే? వీళ్ళంతా మా శిష్యులే. 6వ తరగతి 1 నుంచి 6వ తరగతికి పెద్ద ఆయనే, 3వ తరగతి నుంచి 7వ తరగతి దాకా లక్ష్మయ్య. ఓకే. అంటే మీరు షాపురంలో వాళ్ళ షాపురం కదా కిలా? వాళ్ళ షాపురమే. అంటే మీరు షాపురంలో చేసిండ్రా? షాపురం లోపల 5 ఏళ్ళు చేసిన. ఓకే ఓకే. అందుకనే అవకాశం దొరికింది. మొన్న ఒక 15 రోజుల కింద ఒక వ్యక్తి గిట్టిన తలుపు కొట్టిందా తీసుకొని కాళ్ళ మీద పడుతూనే ఉన్నాడు. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్. అయ్యో పోలీసు వాళ్ళు అంటేనే మాకు భయం. ఇంకా నువ్వు సార్ ఏందే? అయ్యో నేను మీ విద్యార్థిని సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా నా సంతోషాన్ని మీకు చూపడానికి వచ్చిన సార్. మీరు ఏం ట్యూషన్ చెప్పింది సార్? మీరు చెప్పిన ట్యూషన్తో సబ్ ఇన్స్పెక్టర్ అయినా, మళ్ళీ నా ఛాన్స్ రాగానే సర్కిల్ ఇన్స్పెక్టర్కు పరీక్ష పెడితే అందులో కూడా పాస్ అయినా. మీ చదువు వ్యర్థం కాలేదు సార్, నాకెంతో సహాయం చేసింది అని మళ్ళా ఒక ఎందుకు. మీరు చెప్పిన ఇంగ్లీషు సోషల్, మీరు సోషల్ చెప్తే ఒకసారి స్కూల్లో పొద్దున 10ంటికి మొదలుపెట్టిండ్రు, సండే స్పెషల్ క్లాసు 3 అయింది కానీ అయిపోదు. ఫస్ట్ వరల్డ్ వార్ ఎట్లయింది, సెకండ్ వరల్డ్ వార్ ఎట్లయింది, ఫస్ట్ వరల్డ్ వార్లో ఏ కంట్రీస్ ఎట్లా, అంతా ఒక కల్పన మొత్తం. ప్రతి విద్యార్థి మెదట్లో హిట్లర్ ఎట్లున్నాడు, ఆ యుద్ధంలో ట్యాంకులు ఎట్లున్నాయి, అప్పుడు రష్యా ఎట్లున్నది అంటే అక్కడికి తీసుకుపోయేది మీరు మమ్మల్ని. 3 అయింది, 3ంటికి అప్పుడు పేరెంట్స్ వచ్చి ఇంకా తిండికి రాలేదేంది అని అప్పుడు పిలిస్తే మాకు గుర్తొచ్చింది, అరే లంచ్ చేయాలి కదా అని. మీరు చెప్పిన ఇంగ్లీషు మొత్తం మేము కాలేజీలలో పోయినా ఎక్కడ పోయినా ఐ ఈటే బనానా, యూ ఈటే బనానా, హీ ఈటే బనానా అని అందరూ అనేది. మేము నిలబడి హీ ఈట్స్ ఏ బనానా అని మేము అనేది. అప్పుడు లెక్చరర్ వచ్చి ఏమనేది, హీ ఈట్స్ ఏ బనానా అని మీకు ఎట్లా తెలుసు అంటే అది మా బ్లడ్లు ఉన్నది, మా బ్లడ్లకు మా సారు జొప్పించిండ్రు అని మేము చెప్పేది. ఎక్కడ మీరు అంటే పలానా లద్నూరు, మా గురువు గారు మాకు ఇంగ్లీష్ నేర్పింది రామ్మూర్తి సారా అని. అప్పుడు వాళ్ళు ఆ సార్ తెలుసు మాకు. అంటే మీరు తెలియని వాళ్ళు దాదాపు మన ఏరియాలో వరంగల్ కానీ సిద్దిపేట కానీ ఇప్పుడు ఉన్న ఏరియాలో ప్రతి చోట, హైదరాబాద్లో కానీ ఎక్కడ ఏ యూనివర్సిటీలో అయినా కూడా మీరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అప్పుడున్న విద్యాభ్యాసము ఇప్పుడున్న విద్యాభ్యాసం గురించి మీ విశ్లేషణ తేడా ఉన్నది. ఇప్పటి వాళ్ళు ఏమైనా సైకిల్ మోటార్లు నడపటంలో భుజం కింద చెవు కింద ఫోన్ పెట్టుకొని మాట్లాడటంలో ఆసక్తిదాయకులైపోయినారు. ఇది ఎట్లా అంటే అందులో ముఖం పెట్టిండంటే అవతల ఏం జరుగుతున్నది సోయి లేకుండా ఉండే రీతి అయిపోయింది పిల్లలది. ప్రతి ఒక్క లెసన్ని ఒక కథలాగా మాకు ప్రతి లెసన్ కూడా అది లెసన్ అనిపించకపోయేది. మీరు చెప్పిన గ్రామర్ కానీ యాక్టివేజ్ ప్యాసివేజ్ కానీ ఒక బ్రాండ్ అనమాట అది మాకు. ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండబట్టి 30 ఏళ్ళు అయినా కూడా మేము చెప్పినటువంటి విద్యార్థులకు కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క జ్ఞానాన్నే మేము పంచుతున్నాం తప్ప మా జ్ఞానం అందులో ఏం లేదు. ఫస్ట్ సార్ మంచిగా రోజు రాత్రికి 7 గంటలకు 3 అబ్బాయిలు వస్తారు. ఇప్పటికీ 4వ తరగతి ఒకడు, 5వ తరగతి వాళ్ళు 2. వాళ్ళు ఎటువంటి గ్రామాన్ని వేస్తానంటే ఆలోచనే అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అన్నట్టు అతడు అన్నము తినును ఈడ్స్, వాడు అంటాడు 4వ తరగతి వాడు ఈడ్స్ అనే అవును 3rd person సింగులర్ నెంబర్ కదా, అంతే. అది తప్పనిసరిగా వర్బుగా చేస్తారు అన్న, లేకుంటే తప్పు అవుతుంది. అంతే. ఈడ్స్ ఎవరే టీచర్ కాదు, అలాంటి ఇవే టీచర్. అంటే ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి సార్. మెయిన్గా అంటే బట్టి ఎక్కువైపోయింది, తర్వాత మార్క్స్ ఎక్కువైపోయినాయి, మళ్ళీ పాస్ పర్సంటేజ్ బాగా అయిపోయింది. ఎట్లన్నా చేసి పాస్ కావాలి, అదే తప్ప
ఎంత విద్యార్థి పొందుతున్నాడు అనేది లేదు. అది మాత్రం అది కొంచెం కరెక్టే. ఇబ్బందికరంగా ఉన్నది. సో మీలాంటి వాళ్ళ ఆశీస్సులు మన సమాజానికి తప్పనిసరిగా అవసరం. బడి కుడుకారు బడి నుంచి పోయిరా ఇట్లా ఇవన్నీ చెప్పేవాడు. వాడు ఇప్పుడు లండన్ లోపల హోటల్ మేనేజ్మెంట్ చేసిండు కాబట్టి పెద్ద హోటల్లో వాడు ఏం వర్క్ చేస్తాడు, 9 లక్షల జీతం అని. అంతే. తిండి లేరోడు ఎట్లా సంపాదిస్తాడు. ఏం పంపాలి సార్, బట్టలు పంపాను సార్, బ్రాండీ పంపాను సార్, ఏం పంపాలి సార్, మీరు అడగనే అడగని. నాకు వాడే లేదా, అడుగుడు ఎందుకురా. గురువుకు ఏదైనా వచ్చి కలిస్తే ఆ ఆనందం వేరే. అంటే అప్పటి గురుత్వం ఉన్నది కాబట్టి అంతే. ప్రేమతో వస్తారు. అంతే. అబ్బా అబ్బా మీరు ఏమన్నానండి, నేను అన్ని పడతా కానీ మీ చదువుతోనే నేను ఇంత వాడిని అయినా. అంతే అంతే. చర్యలు అయితే చాలా అంటే సరిగ్గా 10 ఏళ్ళు 83లో పోయిన లగ్నం నుంచే 93 దాకా ఎన్నో మాటలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. అక్కడ ప్రిన్సిపాల్ అంటాడు, నా పర్మిషన్ లేకుండా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు అంటే నేను అస్సలు వదిలిపెట్టా. అక్కడికి ఆఫీస్కి పోయి అడుగుతా, ఎందుకు నా లెక్కలేందే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా ఇష్టం వచ్చినట్టు. ఆఫీస్ వర్క్ ఒక్కరికి రాదు. జూనియర్ కాలేజీలో ఆఫీస్ వర్క్ అంటే పొద్దున పోయి మొదలు పెడితే 4:30 దాకా నడుస్తుంది. గట్ల పని చేసేవాడికి బలి సంతోషపడేది. తర్వాత ఏదో అనియత విద్యలో కూడా చేసారు కదా. చేసిండు సెక్రటరీ అంటే 2 ఏళ్ళు చేసిన. అవును. మంచిగా అనిపించక డిఓ దగ్గరికి పోయి, సార్ నువ్వు నన్ను చేయకపోతే కాలు మొక్కు అన్న మొక్కు సార్, నన్ను ట్రాన్స్ఫర్ చేయాలి సార్, నాకు ఈ ఇన్స్పెక్టర్ వద్దు అని అందాము అనుకొని డిఓ ఆఫీస్ ఉరికిన. వరంగల్ ఉరికే వారికి ఏమన్నది, నా క్లాస్ పెట్టి ఆయన ఎవరు డిఓ శ్రీహరి అని ఒక అవసరం ఆయన జనగాం ఆయన. ఎటు వచ్చిన మూర్తి ఇవ్వ నా బాధ గిది, కాదని సోమయ్య రమ్మని పో. సోమయ్య అంటే అటెండర్ కాదు, సెక్షన్ క్లర్క్. పోయిన రమ్మని, సార్ నా అందరికీ ట్రాన్స్ఫర్ చేసుకొని కాదని చెప్పు. అట్లా 10 నిమిషాలలో తెచ్చిండు. అయిపోయిన సంతకం పెట్టే. నేను సంతకం పెట్టాగానే నడుస్తలేదు, ఇప్పుడు కొత్తగా మారింది. వాళ్ళ మీద ఆర్జే అంటే డైరెక్టర్ ఆర్జేడి కూడా సంతకం పెడితేనే నడుస్తుంది. మరి ఏం చేస్తాం, మళ్ళీ ఆమె కాలు మొక్కుతా, ఆమె ఆడామట అని ఆ కాగితం తీసుకొని ఆడిపోయినా. పోయేవరకు నేను ఆడిపోయి నిలబడితేనే ఉన్నా, లోపలి నుంచి పోరడు ఉరికొచ్చిండు. ఎటు వచ్చింది సార్ అనుకుంటూ కాళ్ళు మొక్కుతాడు అని. నేను సార్ రాజును కానీ ఏదో చెప్పే అంటే చెప్పే. ఏం సార్ ఎటు వచ్చింది మరి ఈ కాయలు అంటే కాయలండి, అవును సంతకం లేని ఈ ఆర్డర్ నడవదు సార్, అమ్మగారు సంతకం కాదు, మా టీచర్ సార్ కొంచెం సంతకం పెట్టండి సార్. ఆయన కూడా సంతకం పెట్టగానే తీసుకొచ్చి ఇస్తూనే ఉంటాయి. 5 నిమిషాలను బస్సు ఎక్కి చూడు, ఓ సార్ అదృష్టం దేవుడా. అప్పుడప్పుడు బాధలు ఉన్న వారికి ఇటువంటి కరుణలు చూపి. మీరు మంచి మనసుతోటి ఉన్నారు కాబట్టి అట్లా ఈజీగా అయింది. అదే పని ఈ కాలంలో అయితే ఈరోజు అవుతుందా? 10,000 ఇచ్చిన ట్రాన్స్ఫర్. అంతే. మంచి అంటే ఆనందంగా మీ లైఫ్ని, మీ వృత్తి ధర్మాన్ని మీరు పూర్తి చేశారు కాబట్టి మీకు అన్నీ సక్రమంగా అయినాయి. మీ లైఫ్లో అన్నీ మంచిగా అయినాయి. మొత్తానికి చదువు ఎప్పుడే కొద్దిగా మనం చేసే పనికి విలువ వచ్చింది. ఆ చదువుతోనే తను విలువను సంపాదించుకున్నాడు. మీ కుటుంబంలో ఇంకెవరన్నా టీచర్లు ఉన్నారా? మా కుటుంబం లేరు. మీ అన్నదమ్ములు కానీ? లేరు. మీ దినచర్య ఎట్లుంటుంది ఇప్పుడు? మార్నింగే లేస్తా 5:30కి లేచి ఇట్లా ముఖం కడుక్కుంటా, చింతగింజల పొడి వేసుకుంటా. ఇక ఈ కాళ్ళు నొప్పులు, కాళ్ళు నడవనియాలి అంటే రోజు మార్నింగు ఈవినింగ్ 4 o'clock చింతగింజల పొడి వేసుకోవాల్సిందే. వేసుకోకపోతే నడవలే. కూర్చున్నామంటే కూర్చుండులే, ఇక వాళ్ళు కూర్చుండు బతికే.
ఆ చింతగింజల పొడి వేసుకుంటాను. అది వేసుకునే వరకు 7 వరకల్లా మా పని మనిషి వస్తుంది. వచ్చి పాలు ఎంబడి మంచిగా కాగబెడతాయి, పాలు కాగబెడతాయి. ఉడుకు మంచిగా వెళ్ళి తాగుతా, అప్పుడు పాలు తాగుతా. చాయ్ తాగుడు అనేది ఎప్పుడైనా ఇంటికి పోతే ఆఫర్ చేస్తేనే. నిన్న ఈ టైంకు హైదరాబాద్ లోపల ప్రతాప్ రెడ్డి అని ఓడిపోయిన కన్నా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కొమ్మూరి నా స్టూడెంట్. అయితే ఆయన దగ్గర కూర్చుండి మాట్లాడుతాను, ఛాయ్ తాగిస్తాడు. ఇదే టైం నేను మా 10వ తరగతి క్లాస్ టీచర్గా ఉన్నప్పుడు 6 ఏళ్ళు ఉన్నానయ్యా క్లాస్ టీచర్గా. ఒక్కొక్కరితో నా క్లాస్కు ఏబిసి 3 ఉంటాయి. నేను బి క్లాస్కు క్లాస్ టీచర్. ఇక 10వ తరగతికి ఇంట్లోకి వస్తాను రూమ్లకు అంటే నేను కాగితాలన్నీ రాసి పెట్టేది. నేను ఆ దేవుణ్ణి మీద ఒట్టు పెట్టుకొని చెప్తాను, నా జీవితంలో ఎప్పుడు కూడా ఛాయ్ తాగను అని రాసి పెట్టిన, సంతకం పెట్టు. ఇట్లా నేను ఇట్లా చేసిన దాదాపు ఒక 100 మంది దాకా ఆ పని చేయించిన. ఇప్పటికీ ఆ 100 మంది కంట్రోల్లో ఉన్నారు అన్న. తాగకుండా ఇప్పుడు నేనే ఉన్నా. స్నేహితుడింటికి పోతే తాగుడే, కానీ నా ఇంట్లో చేసుకొని తాగే అలవాటు అయితే నాకు ఎన్నో ఏళ్ళ నుంచి లేదు. ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఐ డోంట్ లైక్ టీ. మిల్క్ ఈజ్ దేర్, మిక్స్ విత్ షుగర్, సమ్ బూస్ట్ ఈజ్ దేర్, మిక్స్ ఇట్, వెరీ హ్యాపీ, ఫైన్, టేస్టీ. గట్ల టేస్టీ ఉన్నది కానీ ఛాయలో ఏం టేస్ట్ ఉంటుంది? ఆ రోజులలో తాగితే నెత్తికి అయింది, నిద్ర అన్నమాటది అంతే, తిన్న అన్నం అన్నా ఆరుగదే ఆకలి కాదు. అందుకని వాళ్ళు చాలా మంది పాటించింది సార్ అని నిన్న ప్రతాప్ రెడ్డితో చెప్తుంటే ఈ టైంకి. మీ నోటి నుంచి ఒక్కసారి ప్రజెంట్ ఇండెఫినెట్, ప్రజెంట్ కంటిన్యూస్ మళ్ళొక్కసారి వినాలని ఉన్నది. కాంజుగేషన్ ఒక్కసారి. దేర్ ఆర్ 3 parts ఇన్ దేర్ ఆర్ 3 tenses అని చెప్పేది. ఒక్కసారి చెప్పండి. ప్రజెంట్ ఇండెఫినెట్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్ వన్. బట్ నవేడేస్ ది స్టూడెంట్స్ సే సింపుల్ ప్రజెంట్, then continue, present continuous. When work is continued, it is present continuous. Third is present perfect. Work perfectly done, but recently done. So it is present perfect. But in Telugu, there is no such difference we cannot find. We say, పోయిండు పోయిందంటే పోయిండు అంతే. ఇప్పుడు పోయిందని లేదు. 60 ఏళ్ళ కింద పోయినా పోయిండే, 6 నిమిషాల కింద పోయినా పోయిండే. బట్ వేర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. 60 years బ్యాక్ ఈ వెంట్ అవే పాస్ట్ 6 నిమిషాల కిందనే పోయిండు అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇటువంటి అన్ని తెలుగులో ఉన్నాయి, కానీ తెలుగులో ఒక్క టీచర్ కూడా ఇగో ఇది కంటిన్యూస్. పోతున్నాను, పోవుట వర్బు, ఉన్నాను అనేది దాని హెల్పింగ్ వర్బు. ఆ హెల్పింగ్ వర్బు యొక్క బలం లేకపోతే అది ప్రజెంట్ కంటిన్యూస్ వాక్యం కాదు. ఏ తెలుగు సార్ అని ఇంతవరకు చెప్పిండా? చెప్పలే. మనం అర్థం చేసుకొని దాన్ని పాటించాల్సిందే. కానీ ప్రజెంట్ టెన్స్లో 4 స్టెప్పులు: సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మమ్మల్ని మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిర్రు. మీ క్లాస్లో కూర్చొని చల్లటి వేప చెట్ల కింద పిన్ డ్రాప్ సైలెంట్ మీరు చెప్తుంటే తేనె
మీరు అటువంటి ఇంట్రెస్ట్ మీద ఉన్నారు కాబట్టి మీకు చదువు అబ్బింది. ఇంట్రెస్ట్ లేక కొందరు వస్తారు. కానీ అప్పుడున్న 120 మెంబర్స్ని కూర్చోబెట్టి మీరు సైలెంట్గా మీరు కొట్టకపోయేది ఒక్క విద్యార్థిని కూడా. అసలు మాకు మీ మొదట్లో కొట్టిన రోజు తెలియదు ఎన్నడూ కొట్టలే. మాకు తెలిసినంత వరకైతే మీరు క్లాస్కి వస్తేనే ఎక్కడో అక్కడ సార్ ఏం చెప్తాడు మనం వినకుంటే మనకు నష్టం అవుతుంది. అట్లా అట్లా నేర్చుకున్నాం. జీవితాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం. మా విజయాలన్నీ మీకే అంకితం. మీరు ఎల్లప్పుడూ ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కాల్, వితిన్ 1 ఫోన్ కాల్ మీ వేలాది మంది మీ సేవలో రెడీ ఉంటారు. అంతే. ఆడికి ఒక్కసారి ఏందిరా ఆగన్నా ఇటు వచ్చినవేంది దాదా కూర్చుందా అని మంచిగా కూర్చుండబెట్టి, ఏమమ్మా లేవే ఛాయ్ తీసుకురా తొందరగా. ఛాయ్ తెచ్చి మాకు ఛాయ్ పోసి టిఫిన్ తయారు చేయి. ఎందుకే ఆయన అన్నం ఇచ్చిన వచ్చిన ఏం ఎవరు ముట్ట వచ్చి పోదే అని అన్నం టిఫిన్ చేయించబట్టి చేసా. ఎందుకు వచ్చింది చెప్పేటు పని మీద నా దగ్గరికి పని నుండి వచ్చిండ్రే అంటే ఇట్లా ఇట్లా బస్సులట మేము ఒక జూనియర్ కాలేజ్ నడుపుతున్నాం, మాకు చిన్న బస్సు అవసరం ఉన్నది, 25 మంది చాలు, మరి బస్సు తయారు చేసి బస్సు అయితే మరి ఇస్తావా? 25 మంది ఉన్నదే, మరి ఎంతనే దాని ధర? 6,25,000. అప్పు 6,25,000 మా చేతిలో 1,00,000 దానికి ఇంత గర్వపడతాను. యాడ్ నుంచి రావాలి మిగతాయన్నీ. అబ్బా ఇక 25,000 ఎక్కియండి, ఇక 6,00,000కి అమ్ముతుంది. ఈ మాట అంటే ఆయన పేపర్ చూస్తాడు ఆగన్న సప్పుడు చేస్తలేడు. 6,00,000కే ఇష్టం చేయాలి సప్పుడు చేస్తలేడు. అరే నేను చెప్పేది ఆయనకి ఇంకా బాధ అనిపిస్తుంది, ఇప్పుడు ఇంకా తక్కువ చేస్తలేడు అని అనుకున్నాడు. 20,000 తక్కువ చేస్తే పోవే ఇంకా 5,80,000 ఇస్తుంది. ఆయన ఇంకా పేపర్ చదువుతాడు. మంచి ఇటు ముఖం పెట్టి ఆయన దిక్కు ముఖం పెట్టి నవ్వుకుంటూ చూస్తలేడు. ఆయన ఇంటండో ఇంటలేదో నిజంగా ఎందుకు చేస్తాడో అట్లా నాకు కూడా అర్థమవుతలేదు. ఈ 30,000 తీసేస్తే పోవే 5,50,000 ఆఖరికి 5 కాడికి వచ్చాడు, 5,00,000కి వచ్చాడు. నువ్వు ఎప్పటికి ఇస్తానని ఆ నష్టం అంతా నేను భరించుకుంటా. నువ్వు నా ఇంటికి వాళ్ళు వచ్చి ఛాయ్ తాగినామంటే నాకు ఎంతో సంతోషం అవుతుంది సార్. 5,00,000 అయ్యి 5,00,000 కాయ తీసుకొచ్చిన ఓకే. అది పవర్, గురువు పవర్. అది 7 ఏళ్ళు నడిచిందయ్యా. ఈ 7 ఏళ్ళ ఇప్పుడు మరి ఆ కాలేజ్ బిల్డింగ్ అవన్నీ సార్ ఉన్నాయి అట్లా నిన్న పోయింది ప్రతాప్ రెడ్డి దగ్గరికి. అందుకే ప్రతాప్ రెడ్డి గారు ఎవరికో ఏమో సహాయం చేస్తారు, కానీ ఎవరు బిల్డింగ్ కట్టి 2 ఎకరాల భూమి కొని బిల్డింగ్ కట్టి కాలేజీ నడిపిన చరిత్ర వరంగల్ జిల్లాలో చూసిన ఎక్కడన్నా. కిరాయింట్లో పెడతారు, కిరాయి వ్యవహారం నడుపుతారు, అంతేకాని వాళ్ళు బిల్డింగ్ కట్టి కాలేజీ నడుపుతారా? మరి ఇక మేమైతే నడిపినాము మా ప్రతాప్. ఇక మాకు ఏం సహాయం చేస్తావు? కనీసం ఇప్పుడు వచ్చి 2 అడిగిండ్రు. ఇప్పుడు 40,00,000కి ఎకరం ఉంది సార్, మీ 2 ఎకరాలు కదా 80,00,000. ఇక మళ్ళీ బంగ్లా ఉన్నది కదా అదో 20,00,000. ₹1,00,000 ఇట్లా ఇచ్చిపోతున్నాం సార్, ఇస్తారా అమ్ముతారా అంటున్నారు. మరి నేను నా ఒక్క పెత్తనం కాదు కదా అని అట్లా ఊరుకున్నాం అనుకో. ఇక ప్రతాప్ రెడ్డిని కొద్దిగా రిక్వెస్ట్ చేసిన, బాగా నిన్న పోయింది. అందుకే మీ కాలేజీ నడపాలనే ఉన్నది, అమ్మడం కంటే నడపాలని ఉన్నది, అట్లా నడపాలని ఉన్నది. కానీ సంస్థ బంగ్లా రూపంలో ఉన్నది కదా, విద్యార్థులు రారు కదా, అది ప్రాబ్లం. ఇప్పుడంతా కార్పొరేటు ఏమన్నా అంటే హైదరాబాదు, నారాయణ, చైతన్య. ఇక ఏమవుతుంది బాబా.
అక్కడ తీసి 4 లక్షలు కట్టమంటే కడతారు, ఇక్కడ 40,000 కట్టమంటే కట్టరు. 400 కట్టమన్నా కట్టాడు. అది పా. ఈ బల్లి 400 కట్టాడు. కాలం కాలం ఎంత షో ఉంటే అంత మంచిది అని అర్థం. మనమేమో షో కాదు, మనం బేస్ ఎంత ఇస్తే అంత విద్యార్థి గట్టిగా అవుతాడు. వాళ్ళకి అట్లా కాదు, విద్యార్థి గట్టి కావాల్సిన విద్యార్థి సుఖంగా ఉండాలి. ఇప్పుడు వానికి ఏసీ రూమ్ ఉండాలి, వానికి సోఫాలు ఉండాలి, చైర్ల. అప్పుడు కింద కూర్చొని చెట్ల కింద చదువు చెప్పేది. ఆ బేస్ ఎంత గట్టిది, ఇది అంత సాఫ్ట్. ఓకే సార్, మంచి విషయాలు మీతోటి చాలా ఏళ్ళ తర్వాత మంచి విషయాలు మీ నుంచి ఇప్పుడున్న సమాజానికి మనం అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోను చూస్తున్నటువంటి అందరూ, మీ విద్యార్థులందరికీ మీరు ఇచ్చే ఒక సందేశం చెప్పండి. ఏం లేదు, వీలైనంత వరకు భోజనం సమయానికి చేయాలి. భోజనం సమయానికి చేయని అలవాటు వలాన్ని రకరకాల రోగాలకు మనం గురి అవుతున్నాం. సమయానికి అన్నం తినకపోతే చక్కెర రోగం వస్తుంది. ఎన్ని మంచినీళ్ళు ఏ సమయాన తాగానో అట్లా అంత నీరు అంత సమయాన తాగకపోతేనే కిడ్నీలలో రాళ్ళు వస్తున్నాయి. ఎంత భయంకరమైన రోగాలు అవి. దేవుడు మనకేం పంపలేడు, కానీ మనం ఆ రోగాలను కొనుక్కుంటున్నాం. అది చాలా చెడ్డది. టైంకు తినండి, టైంకు నిద్రపోండి, టైంకు చదువుకోండి. కానీ నిద్ర వస్తలేదు, నేను నిద్రపోను, పండుకున్నాక నిద్ర రాకపోవడం ఏంది? పండుకోవాలి. మరి ఇట్లా ప్రయత్నం చేసి 10 రోజులు ఇట్లా అలవాటు అయిపోయిందంటే నీకు రోజు పడుకోగా నిద్ర వస్తూనే ఉంటుంది. నిద్ర పోకపోతే ఇక దానికి ఉండే అటువంటి రోగాల లెక్కలేదు, గన్నిచీల రోగాలు వస్తాయి. కాబట్టి సమయం 10 అయిపోయిందా, 10 దాకానే వెయిటింగ్ నిద్ర కొరకై. 10 కాగానే నిద్ర పోతూనే ఉండాలి. మార్నింగ్ 5:30 to 6 ఈ మధ్యన లేచే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే 7 hours అన్నా కనీసం నిద్ర ఉండాలి అని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అంతే. కనీసం మనకు 7 గంటలన్నా, కనీసమైన 7 గంటల నిద్ర అయినా పోవుడు ఉండాలి. 10కి పోయినామంటే 11, 12, 1, 2, 3, 4, 5 అయితేనే ఉండి సరిగ్గా 7 గంటలు చాలు. మంచిది సార్, చాలా మంచి విషయాలు చెప్పినారు. మా అందరూ మీ దగ్గర చదువుకున్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు మీరు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు, శతాయుష్మాన్ భవ అన్నట్టు 100 సంవత్సరాలు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. మాకు మళ్ళీ మళ్ళీ మీ ఆశీస్సులు కావాలి. నమస్కారం సార్.